హలో, ఓం శాంతి. నేను భక్తులో నన్ను పిలిచారు కదా, శివ ఓం నమస్వాయ. నేనే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నా కర్తవ్యం మీకు శాంతి, సుఖము, ఆనందం, ప్రేమ, సర్వశక్తులు, ఖజానాలు, గుణాలు అన్నీ మీకు ఇవ్వడానికి నేను దాతగా వచ్చాను, వరదాతగా వచ్చాను. విశ్వముల ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి ప్రదాతగా నాకు ఎంతో గాయనం జరిగింది. ఇప్పుడు నేను మీ ముందుకి నిరాకార రూపంలో ఉన్నాను. అవును, ప్రతి ఒక్కరికి వారి శరీరాలు ఉన్నాయి. వారి శరీరాల ద్వారా వారు జ్ఞానాన్ని వినిపిస్తారు. అయితే నాకు ఒక శరీరం కావాలి కనుక శరీరాన్ని ఆధారం తీసుకొని ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని అంతా వినిపిస్తున్నాను. నేను నిరాకారాన్ని శివపరమాత్మ అని అంటారు. అంటే భక్తులు ఎంతో చెప్పిన సూక్ష్మ జ్ఞానాన్ని ఇప్పుడు మీకు క్లియర్గా, చక్కగా, విపులంగా, మధురంగా తెలియజేస్తున్నాను. మొట్టమొదట మిమ్మల్ని మీ పరిచయం తీసుకొని నా పరిచయాన్ని ఇచ్చాను. కానీ మీ పరిచయం నాకు తెలుసు. ఒక బిడ్డ పరిచయం ఒక తండ్రికే తెలుసు. ఒక బిడ్డ నామకరణం తండ్రే చేస్తాడు. అలాగే తల్లిదండ్రుల పాలనలో పెరిగేది పిల్లలు. ఇప్పుడు ప్రకృతిలోని కూడా వికృతి రూపంగా అంతా మారిపోయింది. ఈ మాయను జయించాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఆత్మని అని తెలుసుకోవాలి. ఓహో, నేను ఆత్మనైతే ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాన్ని కూడా మీకు వివరంగా తెలుస్తున్నాను. నేను ఎలాగైతే పరందా నుంచి ఈ భూమి మీదకి వచ్చానో ఆ విధంగా మీరు కూడా పరందా నుంచి ఈ భూమి మీదకి వచ్చి మరిపోయారు. ప్రతి ఒక్కరూ కూడా తల్లి గర్భంలో జన్మ తీసుకునే ఉంటారు. అదేవిధంగా నేను మాత్రం జనన మరణ రహితుణ్ణి. తల్లి గర్భంలో జన్మించను. పరకా ప్రవేశం ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఒక శరీరాలకు ప్రవేశించే పాత్రే నాది. అందుకు మొట్టమొదట నా యొక్క పాత్ర ఏంటంటే మీతో సంబంధం ముడిపడి ఉంది. అయితే మనకి ఎక్కువగా నవరత్నమాలకి గాయనం చేస్తారు. ఈ నవరత్నమాత మాల అనేది ఏంటంటే 9 పూసలతోనే మొత్తం అంతా క్రియేట్ అయింది. 9 తర్వాత మీకు 0 వస్తుంది. అంటే సృష్టి అంతా జగన్నాటకంలో ఉంది. ఈ నాటకంలో మన అందరం పాత్రధారులే. ఏ విధంగా మీరు పాత్రను అభినయిస్తున్నారో మీ వల్లే నేను కూడా పాత్రను అభినయిస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ అందరూ కూడా మాయకి వశమైపోయి ఉన్నారు. అందువల్ల ప్రపంచంలో ముందు దుఃఖం ఎక్కువగా పెరిగిపోతుంది. మాయని జయించాలి అనుకున్నప్పుడు నేను మాయకి అతీతంగా ఉంటాను. మాయకి అతీతంగా ఉన్న మాయ సలహాలు కూడా వింటూ ఉంటాను. ఎందుకంటే మాయ ద్వారా నాకు ఎంతో గాయనం జరిగింది. నాతో పాటు ఎవరైతే ఈ ప్రపంచంలో మూలం అమూల్యమైన రత్నాలు ఉన్నారో వాళ్ళకి జరుగుతుంది. అందుకు మాయను జయించినందుకు ఒకటే ఆధారం, నా యొక్క స్మృతి. నేను ఆత్మని, నా తండ్రి పరమాత్ముడు. ఓం శాంతి.